మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మార్చి నెల 29 ఆదివారం నుండి ఏప్రిల్ నెల 4వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారము నుండి చైత్రమాస కృష్ణపక్ష విధియ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి విధానాలు అనుసరించాలి మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం ప్రకారంగా మేషరాశి వారికి అనుకూలతలు అధికంగానే ఉన్నాయి. కొంతమేర వ్యయంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొంతమేర మామూలు ఫలితాలు కూడా కలిగే ఆస్కారం ఉంది. అందుకే మేషరాశి వారు ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకూడదు, ఆత్మవిశ్వాసంతోనే పని చెయ్యాలి. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసినటువంటి అవకాశం కూడా ఈ వారం ఉండవచ్చు. మీ తెలివితేటలు, మీ సామర్థ్యము ఎంత వినియోగించుకుంటే అంత ముందుకు వెళ్తారు. విద్యార్థులు నిరాటంకంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ప్రతి విషయంలో కూడా నిదానంగా ఆలోచన చెయ్యండి. చంచలత్వము, చపలత్వము ఈ రెండు మీ దగ్గరికి రానివ్వకండి. మిత్రుల సూచనలు మీకు మేలు చేస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక విషయముల యందు ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మి మోసపోతారు. మీ చేతి నుంచి డబ్బు వెళ్ళింది అంటే అది మీకు తిరిగి రాదు. డబ్బు కాపాడుకోవటంలో ఆలోచనలు బాగా చెయ్యండి. చిన్న చిన్న సమస్యలు రాగానే కృంగిపోవటం అలవాటు. కృంగిపోతే సమస్య మిమ్మల్ని వదిలి వెళ్ళిపోదు. దాన్ని ఎదుర్కొనే దిశగా ఆలోచన చేయండి. ఆర్థిక విషయాల యందు మొహమాట ఉందే, ఇది మీకు చాలా నష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక బలం అనేటువంటిది మేషరాశి వారు ఎంత పెంచుకుంటే అంత ఏలిననాటి శని ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఏలిననాటి శని ప్రభావం అనేటువంటిది మీ మీద కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. అందుకే ప్రతిరోజు కూడా కృష్ణ ధ్యానం, విష్ణు సహస్రనామము, శని సంబంధమైనటువంటి శ్లోకాన్ని 19 సార్లు పారాయణం చేసుకోవటం. 2వ తేదీ హనుమతి విజయోత్సవం రోజున మీ పేరుతో హనుమంతుడికి సింధూర అర్చన చేయించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా గ్రహ సంచార ప్రకారంగా కొంత ద్వితీయ గురువు, ఏకాదశ శుక్రుడు, ఏకాదశ శని, కొంత వృషభ రాశి వారికి ఇప్పుడు శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఎన్నో సవాళ్లను అవలీలగా అధిగమిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలానుగుణంగా నిర్ణయములు తీసుకోవడం. నూతన వస్తువులు అవసరం అవుతూ ఉంటాయి, కానీ ప్రతి నూతన వస్తువు కొనాలి అనేటువంటి ఆలోచన మీకు మంచిది కాదు. ఎందుకంటే ఏకాదశ శని బలం ఇక్కడ వృషభ రాశి వారికి కార్యసిద్ధిని ప్రసాదిస్తూ ఉన్నది. అంటే ఏ పని మీరు తలపెట్టినా ఆ పని అవలీలగా జరుగుతుంది. అది మీకు శనీశ్వరుడు ఇస్తున్నటువంటి యోగం. ఇప్పుడు మీకు డబ్బు అవసరమైంది, వెంటనే అవసరానికి తగినటువంటి డబ్బు మీకు చేకూరుతుంది. కానీ
అలా రావటం వల్ల ఏమైపోతోంది అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని తప్పటడుగు వేయించే అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తగా ఉండమని ఇక్కడ గ్రహ సంచారం అనేటువంటిది మీకు సూచనను ఇస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కానీ అహంకారం కూడా పెరుగుతూ ఉంటుంది. ఎవ్వరితో కూడా పరుషంగా మాట్లాడకండి. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయండి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించండి. కొంత మీకు మంచి చెయ్యబోతే చెడు అవుతుంది. మొహమాటాలకు పోవద్దు. ముఖ్య విషయాల్లో నిక్కచ్చిగా ఉండండి. బద్ధకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దరిచేరనివ్వకండి. ఉన్నత అధికారుల విశ్వాసాన్ని సంపాదించడం మంచి విషయము. వృషభ రాశి వారు ఈ వారమంతా సూర్యారాధన చెయ్యండి. మానసిక ధైర్యం పెరుగుతుంది. సూర్యాష్టకం చెయ్యండి. ఆదిత్య హృదయం 3 సార్లు చెయ్యండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం అండి. ఎందుకంటే మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహంతో పాటుగా వృత్తి స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావము. అందుకే ఉద్యోగం అనేటువంటిది బరువు బాధ్యతలు ఈ రెండింటిని మీరు మొయ్యవలసినటువంటి కాలము ఇప్పుడు మీకు ఆసన్నమైంది. కానీ మనోబలం తక్కువైపోతే అడుగు ముందుకు వెయ్యలేరు. మనోబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీకు చాలా వరకు కూడా మేలు చేస్తాయి. అనవసర విషయాలు, అనవసర తగాదాలు తలదూర్చకండి. విఘ్నాలు ఎదురైనా బుద్ధిబలంతో అధిగమిస్తారు. పరిచయం లేని వ్యాపారాలు చేయకండి. పరిచయం లేని వ్యాపారాల్లో వేలు పెట్టకండి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ముందుకు సాగితే విదేశాల్లో సీట్లు సంపాదిస్తారు. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. శత్రువుతో ఆచితూచి వ్యవహరించండి. మంచి చెయ్యబోతే కూడా కొన్ని విషయాల్లో మీకు కూడా చెడు ఎదురు కావచ్చు. అలాగే ఒత్తిడిని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచండి. ఆర్థిక విషయాల్లో కూడా, ఆర్థిక నిర్ణయాల్లో కూడా కొంత ఆచితూచి వ్యవహరించండి. ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవలసి ఉంటుంది. వృత్తిపరంగా, అభివృద్ధి పరంగా. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు బాగా కష్టపడితే ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం సాధించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మీకు సమయం అనేది అనుకూలంగా ఉంది. సమయం అనుకూలంగా ఉన్నప్పుడు దానికి తగిన శ్రమ చేస్తే మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుటుంబాన్ని పట్టించుకోండి, బాగుంటుంది. మిథున రాశి వారు కొంత అహంకారపూరిత ధోరణి విడిచిపెట్టి అనుకువగా ఉండే ప్రయత్నం చేసి నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణము, దత్తాత్రేయ స్మరణ, దత్తాత్రేయ ఆరాధన, 2వ తేదీన నాడు హనుమంతుడి యొక్క ఆరాధన చేయండి. మీ ఇంటి మీద హనుమత ధ్వజం పెట్టండి. పూజ చేసి ఈ దృష్టి దోషాలు తొలగిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా గ్రహ సంచారం అనేటువంటిది కొంత అనుకూలంగా ఉంది, కొంత ప్రతికూలంగా ఉంది. మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఏ పని మొదలు పెట్టినా ఇట్టే పూర్తి కావాలి అని మీరు ముందడుగు వేస్తారు, కానీ ఆ పని ఆగిపోతుంది, నీరసపడిపోతారు. నీరసం అనేటువంటిది మీ ఎప్పుడు కూడా రావద్దు. కొంత ఉద్యోగపరంగా పై అధికారులు మిమ్మల్ని తిడుతూ ఉంటారు. వృత్తి నైపుణ్యాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనుకువతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో గుడ్డిగా పెట్టుబడులు పెట్టకండి. పెట్టుబడి పెడితే దాని మీద సమున్నతమైనటువంటి దృష్టి పెట్టండి. ప్రతిభకు తగిన గుర్తింపు విద్యార్థులకు లభిస్తుంది. అధికారం ఉంది కదా అని అహంకార ధోరణి పనికిరాదు. అధికార లాభం అనేటువంటిది కూడా రాజకీయ నాయకులకు సూచిస్తూ ఉన్నది. వారం మధ్యలో అంటే గురువారం నాడు ఒక మేలు జరిగే ఆస్కారం ఉంది. ఆన్లైన్ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా లేకపోతే కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం డబ్బు నష్టపోయే అవకాశం కూడా అధికంగా ఉంది. దీర్ఘకాలిక అన్వేషణ మీకు ఫలితాన్ని ఇస్తుంది. మితిమీరిన అంచనాలు వద్దు. భూలాభం అనేటువంటిది కూడా ఉంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా శివారాధన, శివస్తోత్ర పారాయణం, గోక్షేత్రంలో బుధవారం నాడు గోవులకు గ్రాస సమర్పణం చేయండి. అంతా అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కనుక చూస్తే సింహంలో కేతు సంచారం, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం, అష్టమంలో ఉన్నటువంటి శని, అష్టమ శుక్రుడి యొక్క ప్రభావం. కొంత
సింహరాశి వారిని మంచి ఫలితములు, చెడు ఫలితములు ఈ రెండూ పలకరిస్తాయి. అయితే దీనిలో మంచి ఎక్కువ ఉంటుంది, చెడు తక్కువ ఉంటుంది. కాబట్టి అదృష్ట యోగం ఉంది. ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కొంత గజకేసరి మహాయోగ అనుగ్రహం అనేటువంటిది మీకు అనుకున్నవి అనుకున్నట్టుగా చేసే అవకాశములను కూడా ఇవ్వవచ్చు. సింహరాశి వారు కొంత జాగ్రత్తగా కనుక ఈ వారం ఉన్నట్లయితే చాలా విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. అలాగే స్థిరాస్తులను వృద్ధి చేసుకుంటారు. మీ ఆలోచనలే మీ అదృష్టమును నిర్ణయిస్తాయి. కొంత గృహలాభం సూచితంగా కనిపిస్తోంది. ప్రయాణాలు మీకు మేలు చేస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. నూతన వస్తువులను కొంటారు. బుద్ధి బలంతో ఒక సమస్యను పరిష్కారం చేసుకొని అందరి ప్రశంసలు కూడా పొందుతారు. అవసరానికి సోదరుల సహాయం కూడా అందుతుంది. సింహరాశి స్త్రీలకు పెళ్ళిళ్ళు కూడా అయ్యే అవకాశం ఈ సంవత్సరం అధికంగా ఉంది. అలాగే భవిష్యత్తు బాగుంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మితిమీరిన వేగము మీకు ఇబ్బందులు కలిగించవచ్చు. అవసరానికి తగిన వేగంతోనే డ్రైవింగ్ చేయండి. సేఫ్టీ అనేటువంటిది ఎల్లవేళలా ముఖ్యము. అది గుర్తును పెట్టుకోండి. సింహరాశి వారు కాలభైరవ అష్టకం చేయండి. అలాగే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రముల యందు దాన ధర్మాలు చేయండి. హనుమాత్ దండక స్తోత్ర పారాయణం చేయండి, బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము, కొంతమేర వారాంతంలో కూడా అనుకూల స్థితి గోచరిస్తూ ఉన్నది. కన్యారాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి కేతువు కొంత గురువు యొక్క ప్రభావం కూడా చూపిస్తూ ఉన్నది. అందువల్ల కన్యారాశి వారు శుభ ఫలితాలు అందుకోవటానికి ఓపిక పట్టాలి. దైవబలం సంపాదించుకోవాలి. దేవాలయాల చుట్టూ తిరగాలి. వ్యాపారం బాగానే చేస్తారు, కానీ శ్రద్ధ బాగా పెట్టాలి. కీలక వ్యవహారముల యందు కోపం మనకి రాదు, శాంతంగా వ్యవహరించాలి. నూతన వస్తువులు కొనేటప్పుడు 1-2 సార్లు అవసరమా వద్దా అనేటువంటి ఆలోచనలు చేయాలి. అవివాహితులకు వివాహ సూచనలు ఉన్నాయి. సంబంధాలు కొంతమేరకు అటు ఇటు ఉన్నా కూడా కొంత కాంప్రమైజ్ అయినా పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఉత్తమం. ఇంకా అని ముందుకు వెళ్తే పెళ్లిళ్ళు కావు. కాబట్టి జాగ్రత్తగా ఎక్కడికో ఒక చోట సంతృప్తి పడి వివాహ సంబంధాలను నిశ్చయం చేసుకోండి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది. నలుగురికి ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేయండి. మంచి వార్తలు వింటారు. కొత్త ప్రయత్నాలు లాభదాయకం. సమాజంలో రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహలాభము, స్వర్ణయోగము కొంత ఇంట్లో ఆడవారికి కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. కన్యారాశి వారు ఈ వారమంతా కూడా సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయటము, అలాగే ఏకాదశి రోజున ఉపవాసంతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లాంటి పనులు చేయండి. 2వ తేదీ హనుమంతుడికి సింధూర అర్చన చేయించండి, సరిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి యోగాదులు కలగబోతూ ఉన్నాయి. అదృష్టం భరిస్తోంది. స్వల్ప ప్రయత్నంతోనే అత్యుత్తమమైనటువంటి ఫలితములను తులారాశి వారు సాధించగలుగుతున్నారు. అయితే ధర్మబద్ధంగా ఫలితముల మీద దృష్టి పెట్టండి. కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది. కొంత చేపట్టే పనుల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలు మీరు కూడా తీసుకోండి. అనుకున్న పనులు వేగవంతంగా ముందుకు సాగాలి అంటే ఉత్సాహంగా పనిచేయాలి. కీలక పనులు మొదలు పెట్టే ముందు బాగా ఆలోచించి ముందడుగు వేయండి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొంత శత్రుశేషం వదిలిపోతుంది. అన్ని విధాలుగా ఈ వారం మీకు మేలైనటువంటి సమయము. సమాజము మిమ్మల్ని నిశితంగా పరిశీలన చేస్తోంది. రాజకీయ నాయకులను స్వార్థాన్ని విడిచిపెట్టి పరార్థం కోసం పనిచేయండి. మితిమీరిన స్వార్థము మీ కుటుంబమును ఇబ్బందిలో పడవేస్తుంది. మీ ప్రతిభను గుర్తించటానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. సమాజ ఉపయోగపడేటువంటి పనులు చేయండి. ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఏకాగ్రతను వదిలిపెట్టకుండా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా కూడా అనుకూలిస్తాయి. తులారాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయటము, మహాలక్ష్మి అష్టకం చేయటము, మహాలక్ష్మి స్తోత్రపారాయణం చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. పౌర్ణమి రోజున హనుమంతుడికి విజయోత్సవం చేయండి. హనుమత్ ధ్వజం మీ ఇంటి మీద పెట్టండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారము కొంత అనుకూలత,
కొంత ప్రతికూలత, వెరసి మిశ్రమ గ్రహయోగము, మధ్యమ ఫలితాలు అనేటువంటిది చెప్పవచ్చు. చేపట్టే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి, కానీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి ఉద్యోగపరంగా విపరీతంగా కష్టపడవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు కొంతమేర మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి, కానీ చేపట్టిన పనులను చక్కటి ప్రణాళికతో పూర్తి చేస్తారు. మనోబలంతో గొప్ప గొప్ప పనులను పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు, మిత్రులు, బంధువులు మీ మాటకు విలువనిస్తారు. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలైతే తప్పకుండా పొందుతారు. మిత్రబలం పెరుగుతుంది. పెట్టుబడులు మేలైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఆర్థిక విజయములను శుక్రగ్రహం కూడా మీకు అనుకూలంగా ఇవ్వవచ్చు. ఏ విషయం గురించి కూడా లోతుగా ఆలోచించకండి. దైవ బలాన్ని పెంపొందింపచేసుకోండి. కొంత ఆధ్యాత్మిక బలాన్ని కనుక పెంపొందింపచేసుకుంటే దీర్ఘకాలిక అన్వేషణ మీకు అద్భుతమైనటువంటి ఫలితములను కూడా ఇవ్వవచ్చు. వృశ్చిక రాశి స్త్రీలకు కొంత వివాహ సంబంధాలు కుదిరే ఆస్కారం కూడా ఉంది. సంతాన రహితులైనటువంటి వారికి సంతాన యోగాదులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం రోజుకు 9 సార్లు చేయండి. పౌర్ణమిని పురస్కరించుకొని హనుమంతుడికి 5 అరటి పండ్లు నివేదన చేసి పూజ చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు అద్భుతంగా కలగబోతూ ఉన్నాయి. కొంత ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావము కొంత ఫలితములను తారుమారు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆర్థిక విజయములు మీకు బాగానే ఉంటాయి. అందుబాటులో ఉన్న అవకాశములను సద్వినియోగం చేసుకుంటారు. కొంత గురువు యొక్క అనుగ్రహము మీకు, గురుచంద్రుల యొక్క కలయిక గతంలో మీకు గజకేసరి మహాయోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా వ్యాపార ఫలితాలకు ఇప్పుడు ఇంకా గొప్ప గొప్ప యోగాలు మీకు అనుకూలతను ఇస్తాయి. ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. తలపెట్టిన పనులను గొప్ప సంకల్ప బలంతో ముందుకు తీసుకొని వెళ్తారు. బాధ్యతతో కర్తవ్యాన్ని నిర్వర్తించండి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార ఫలితాలు బాగుంటాయి. మిత్రుల సలహాలతో ఆటంకాలను అధిగమిస్తారు. ప్రశాంతంగా మాట్లాడండి. ప్రశాంతంగా సంభాషణ చెయ్యండి. ప్రయాణాలు కొంత మేలు చేస్తాయి. మితిమీరిన వేగము ప్రమాదకరము. నీళ్లకు దూరంగా ఉండండి. పరిచయం లేని చోట అనేక సలహాలు ఇవ్వకండి. సమాజంలో గుర్తింపు పొందటానికి తాపత్రయపడాల్సినటువంటి పని లేదు. చిత్తశుద్ధితో పనులు చేయండి. అవే మీకు మంచి గుర్తింపును కూడా ఇస్తాయి. ధనుస్సు రాశి వారు హనుమంతుణ్ణి ఆరాధన చెయ్యటము, ఆ ప్రతి నిత్యము కూడా దత్తాత్రేయుడితో పాటు హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణాలు ఎన్ని వీలైతే అన్ని చెయ్యండి. హనుమతి దేవాలయ దర్శనం కూడా చేసుకుంటే బాగుంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో రాహు, బుధ, కుజుల యొక్క కలయిక, తృతీయంలో శని, శుక్ర, రవుల యొక్క కలయిక. కొంత మకర రాశి వారికి మనోబలం అనేటువంటిది ఈ వారం చాలా అవసరమవుతుంది. ప్రతి పని నేను చేస్తాను అని ఆరంభ శూరత్వంతో మొదలుపెట్టి దాన్ని వదిలిపెట్టడం కాదు. ఆరంభ శూరత్వం మీకు అస్సలు మంచిది కాదు. వృత్తిపరంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించడం మంచిది. భాగస్వాములతో మనస్పర్ధలు రావచ్చు. ఆరోగ్య వ్యవహారంలో కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో చాలా కీలక కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థిక విషయాల్లో మొహమాటం అనేటువంటిది బాగా మీకు ఇబ్బందికరంగానే ఉండవచ్చు. పొదుపు అవసరాన్ని గుర్తించడం అనేటువంటిది అవసరము. గృహలాభము, స్వర్ణయోగము కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శత్రువులపై విజయాలు సాధిస్తారు. కీలక విషయాల్లో జాగ్రత్తగా ముందుకు సాగితే సరిపోతుంది. మకర రాశి స్త్రీలకు అంతా బాగుంటుంది. మకర రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచము, వెంకటేశ్వర గోవింద నామాలు, అలాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. హనుమంతుడికి తెల్లటి పుష్ప సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. చాలా శుభప్రదమైనటువంటి కాలము. చాలా గ్రహములు అనేటువంటివి అనుకూలిస్తున్నాయి. పెద్దల ప్రశంసలు లభిస్తాయి. అన్ని విధాలుగా బలపడతారు. బాధ్యతతో కర్తవ్యాలను నిర్వర్తిస్తారు. నమ్మించి మోసం చేసేటువంటి వారిని దూరం పెట్టండి. తలపెట్టిన పనులను గొప్ప సంకల్ప బలంతో పూర్తి చేస్తారు. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి. టీవీ సినీ రంగాల్లో ఉన్నటువంటి వారికి బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభ్యమవుతాయి. అవసరానికి బంధువుల యొక్క మిత్రుల యొక్క సలహాలు సూచనలు మీకు అందుతాయి. ముఖ్యంగా కొన్ని గ్రహముల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో మీకు అది చాలా అద్భుతమైనటువంటి ఫలితములను కూడా ఇస్తుంది, ప్రయోజనాలను ఇస్తుంది. అలాగే దైవబలాన్ని పంచమ బృహస్పతి యోగం మీకు చాలా పెద్ద పెట్టున కూడా యోగాన్ని అందిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గౌరవప్రదమైనటువంటి జీవితం మీకు కొనసాగుతూ ఉంటుంది. సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు రాజకీయ నాయకులు చేస్తారు. ఇతరులతో బాగా ఆలోచించి మాట్లాడటం చాలా వరకు కూడా అవసరం. కుంభరాశి వారు హనుమత్ దండకము, హనుమత్ స్తోత్ర పారాయణము, హనుమత్ దేవాలయ దర్శనము, కదలి దళార్చన చేయించండి. తర్వాత నాగవల్లి దళార్చన చేయించండి. తమలపాకులతో పూజ చేయించుకోండి. మీకు అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహయోగము అని చెప్పవచ్చు. శ్రమ పెరుగుతుంది. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి. పట్టుదలతో ముందుకు వెళితే ప్రతి పనిలో కూడా విజయం మీరు సాధించగలుగుతారు. మీ ఆలోచనలే మీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. సానుకూల దృక్పథం మీకు వ్యవహారాన్ని కూడా ఇస్తుంది. ఉన్నతాధికారుల విశ్వాసంతో ముందుకు వెళ్తే ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యాపార నిర్ణయాల్లో స్పష్టత అవసరము. ఆర్థిక లావాదేవీలను అప్రమత్తతో నిర్వర్తించాలి. వారం మధ్యలో మీకు మేలు జరుగుతుంది. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. చక్కటి ప్రణాళికతో పనులను పూర్తి చేయండి. మనోబలంతో గొప్ప గొప్ప పనులను పూర్తి చేస్తారు. వ్యాపార యోగం అనేటువంటిది అత్యుత్తమంగా ఉంది. నలుగురికి ఆదర్శంగా నిలబడగలుగుతారు. కొంత వృత్తిపరంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు స్వీకరించండి. చేపట్టే పనుల్లో ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడండి. మీ రంగాల్లో కష్టపడితే సానుకూల ఫలితాలు అనేటువంటివి కూడా ఎదురుగా ఉన్నాయి. తోటివారికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు. బంధుమిత్రులతో వారాంతంలో ఆనందంగా గడుపుతారు. అలాగే ఆశించినటువంటి ఫలితములను కొంత పొందుతారు. అలాగే వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. సున్నితంగా మాట్లాడండి. సున్నితంగా వ్యవహరిస్తే భవిష్యత్ అంతా కూడా మీనరాశి వారిదే అని చెప్పవచ్చు. ఈర్ష్యపడేటువంటి వారిని పట్టించుకోకండి. చిత్తశుద్ధితో మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే విజయం మీ దగ్గరే ఉంటుంది. మీనరాశి వారు ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు చేయండి. శనివారం నాడు ఖచ్చితంగా నవగ్రహ ప్రదక్షిణములు చేయండి. అలాగే 2వ తేదీ గురువారం నాడు హనుమత్ దండకమును 3 సార్లు పారాయణం చేయండి. హనుమంతుడికి తమలపాకులతో అర్చన చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం పెట్టండి, సరిపోతుంది. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభ ఫలితాలు. వచ్చే వారం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.